అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి అండ్ మన హీరో ఇది 30 సినిమా అనుకుంటా తేజ సూపర్ యాక్టింగ్ చేశాడన్న. అండ్ ఇంకొకటి వచ్చేసి 2025 జై హనుమాన్ అని చెప్పి పార్ట్ కూడా తీస్తున్నారు. దానికోసం లిటరలీ వెయిట్ చేస్తున్నా నేను. మాక్సిమం అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్. ఆది పురుష్ చాలా బాధపడింది దీన్ని చూసి నేర్చుకోవాలా. ఆ ఓం రాత్ వల్ల హిందీ డైరెక్టర్ కానీ తప్పుడు చేయకూడదు. బట్ ఏంటంటే దీన్ని చూసి నేర్చుకొని ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఏమంటారు జై హనుమాన్ పార్ట్ 2 వస్తుంది, ఒకసారి అన్న చూడమని చెప్పాడు అన్న. జై హనుమాన్ పార్ట్ 2 2025 అయితే మామూలుగా లేదన్న. డైరెక్షన్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ ఫీస్ట్ మన ఫ్యాన్స్ కి సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఇయర్ కూడా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. 2024 హనుమాన్ తో స్టార్ట్ అయింది, దేవుని పండుగతో స్టార్ట్ అయింది. ఇయర్ అంతా ప్రతిదీ మంచిగా జరుగుతుంది. కంగ్రాచులేషన్ ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా. అంతే కంగ్రాచులేషన్. ఇయర్ దేవుడితో స్టార్ట్ అయింది, హనుమాన్ తో స్టార్ట్ అయింది. సో 2024 ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్. జై శ్రీరామ్. సినిమా రేంజ్ లో ఉందన్న, మామూలుగా లేదు అసలు. సినిమాకి వచ్చినప్పుడైతే ఇలా ఉండవు అనుకోలేదు మనం, కానీ తర్వాత సినిమా ఎక్సలెంట్. ఉండే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. ఒక్కసారి కాదు కనీసం 10 సార్లు చూడొచ్చు సినిమా అనేది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 2025 కమింగ్ అంటారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.